అయోధ్య వర్సెస్ తిరుమల. అయోధ్యలో బాలరాముడు, తిరుమలలో వెంకన్న. హిందువులకు ఈ రెండు ముఖ్యమైన ఆలయాలే. దేశంలో అత్యంత కీలకమైన టెంపుల్స్లో ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. మరి ఈ రెండిటిలో ఒకచోట ఏదైనా జరిగితే భూమి బద్దలయ్యే సౌండ్ వస్తోంది. మరో చోట అంతకు మించిన తప్పు జరిగినా ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు. తిరుమలలో నెయ్యి కల్తీ జరిగితే సిబిఐనే దింపారు. మరి అయోధ్య ఆలయంలో దేవుడి సొమ్ము వందల కోట్లు మింగేస్తే ఎందుకు గొంతు పెగలడం లేదు. సనాతన ధర్మ పరిరక్షకులు ఎందుకు మాట్లాడడం లేదు. అసలు జరిగేది భక్తులకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారా? మీడియాలో రాకుండా చూసుకుంటున్నారా? తిరుమలలో జరిగింది నేషనల్ మీడియాకి ఎక్కింది. రోజుల తరబడి అదే న్యూస్ నడిచింది. కానీ అయోధ్యలో జరిగిన స్కామ్ ఎందుకు జాతీయ మీడియా పట్టించుకోవడం లేదు. ఇక్కడ జరిగింది రాముడి పేరుతో మోసం, ఆలయం పేరుతో అవినీతి, భక్తి పేరుతో దోపిడీ. ఇదేమీ చిన్న చితక విషయం కాదు. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన వాటిలో అయోధ్య ఆలయ నిర్మాణం ఒకటి. మతాన్ని రాజకీయాలకు ముడిపెట్టి మందిర మసీద్ అంటూ ప్రజలను చీల్చి రాజకీయ ప్రయోజనాలు పొందారు. రాముడి గుడి కట్టాల్సిందే అని ఏళ్ల తరబడి నినదించారు. కానీ ఆ నినాదాల వెనుక కోట్ల రూపాయల విరాళాల స్వాహా కూడా ఉంది. రామ మందిరానికి వసూలైన విరాళాలు కనిపించకుండా పోతున్నాయి. ఒక విరాళాలు మాత్రమే కాదు, బాలరాముడి మెడలో నక్లెస్ కూడా లేదు, పాదుకలు కూడా పోయాయి. అసలు ఒకనాటి రాముడి విగ్రహమే లేదు, అది కూడా చోరీ అయిపోయింది. అయినా సనాతన ధర్మం అంటూ ఇంతకాలం చించుకున్న వాళ్లలో కాస్త కూడా కదలిక లేదు. देखिए सच अगर बोल देंगे तो बहुत चोट लगेगी और मैं विवाद में फंस जाऊंगा खुद, क्योंकि वो लोग बड़े पावरफुल लोग हैं, तो इसलिए मारे डर के मैं सच नहीं बोल रहा हूँ. मैं मारे डर के सच नहीं बोल सकता. ఇతను బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం, నిధుల చోరీకి సంబంధించి ఇతగాడికి అనేక విషయాలు తెలుసట. కానీ బయటికి చెప్తే డేంజర్ కాబట్టి చెప్పనంటున్నాడు. ఇతనే పెద్ద జాదు అంటే ఇతన్ని భయపెట్టేవాళ్ళు అవతల ఉన్నారన్నమాట. ఇక నిర్మోహి అఖాడా ప్రతినిధి మహంత్ సీతారాం చెప్తున్న మాటల ప్రకారం 1990ల నుండి దేశ విదేశాల నుంచి సేకరించిన 1400 కోట్లకు పైగా నిధుల్ని మోసపూరితంగా దారి మళ్లించారట. ఈ నిధుల్ని రామమందిర నిర్మాణానికి వినియోగించకుండా విహెచ్పి తమ సంస్థ భవనాలు కట్టుకుందని, నేతలు తమ వ్యక్తిగత రాజకీయ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారని చెప్తున్నాడు. అంటే రామమందిరం పేరుతో ఓట్లు నోట్లు సేకరించారు, కానీ మందిరానికి మాత్రం వినియోగించలేదు. ఇది మహంత్ సీతారాం చెప్తున్న మాట. गणना में पैसे की चोरी नॉमिनल है, ये गिनती कुछ नहीं है जो नगद चोरी हुई है. असली चोरी निर्माण कार्य में हुई है कि जो मिट्टी की खुदाई ट्रैक्टर के हिसाब से रेट तय था कि वो ट्रैक्टर से मिट्टी खोद के ले जाएगा, मतलब उठा करके उसी पूरे का डबल पेमेंट मास्टर रोल के द्वारा भी बनाया गया. ఇక ఇతను దీనానాథ్ వర్మ. ఇతను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్లో మాజీ ఇంజనీర్. అయోధ్య రామమందిర నిర్మాణంలో అవినీతి భారీగా జరిగిందని చెప్పాడు. ఎక్కడికక్కడ 40% కమిషన్లు, ఆఖరికి ఆలయ మట్టి నిర్మాణం తరలింపు, వర్కర్స్ వేజెస్లో కూడా అవినీతి. దీన్ని బయటపెట్టినందుకు ఇతన్ని తీసేశారు. एक दिन मुझे जब पता लगा कि इस तरह से पैसा ज्यादा जा रहा है, मैंने उस बक्से को रीओपन करवाया. उसमें 5 लाख रुपया ज्यादा था वाउचर से. तब मैंने ये बात चंपत राय जी को और गोपाल जी भाई साहब को बताई थी. उसके बाद मेरे से वो सारी गणना प्रक्रिया है उससे मुझे आउट कर दिया गया. मेरी जगह दूसरे आदमी को बुलाया गया. ఇక మహిపాల్ సింగ్. ఇతను ఆలయ మాజీ అకౌంట్స్ ఇన్ఛార్జ్. అయోధ్య టెంపుల్లో అవినీతి చాలా కామన్, నిధుల స్వాహా భారీగా ఉంది అని ఫిర్యాదు చేశాడు. ఈ విషయాలు చెప్పినందుకే అతన్ని జాబ్ నుంచి తీసేశారట. अपने फालतू विश्वस्त लोगों को ट्रस्ट में बैठाने का मतलब ही था कि आगे चल करके हमारी नीयत थी कि हमको चोरी करना है, ऐसे खास लोगों को बैठा दो ताकि बात बाहर ना जाए. तो जो जिस काम के लिए ट्रस्ट बना था वो काम हो रहा है. అవిముక్తేశ్వరానంద సరస్వతి ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠం పీఠాధిపతి. ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి చేస్తున్న ఆరోపణలు చాలా భారీగా ఉన్నాయి. అసలు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు నుండి అంతా అవినీతిమయం, ఇది ఈయన అంటున్న మాట. ఇక్కడ ట్రస్ట్ అధ్యక్షుడు, కార్యదర్శి అందరూ అవినీతిలో కూరుకుపోయారని ఈ స్వామీజీ చెప్తున్నాడు. ఇక ఇతను లవకుష్ మిశ్రా. రీసెంట్గా ఆలయ ఉద్యోగి లవకుష్ మిశ్రా ఇంట్లో రైడ్ జరిగింది. దాదాపు 12 లక్షల నగదు పట్టుకున్నారు. అయోధ్య టెంపుల్లో జాబ్ రాకముందు ఇతగాడు ఓ చిన్న కార్ మెకానిక్ మాత్రమే. రామాలయంలో జాబులో చేరగానే సీన్ మారిపోయింది. మిశ్రా మెయింటెనెన్స్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ స్కామ్లో ఇతను చాలా చిన్న ఉదాహరణ మాత్రమే. అంటే రామమందిరాన్ని వాడుకొని భక్తి పేరుతో జనాన్ని మోసం చేసి కోట్లు దండుకున్న సంస్థలు, వ్యక్తులు ఎందరో ఉన్నారంటోంది నిర్మోహి అఖాడా. ఇక్కడ చాలా ప్రశ్నలున్నాయి, కానీ సమాధానాలే లేవు. ఆలయానికి సంబంధించి కొన్ని రోజుల సీసీ ఫుటేజ్ ఎందుకు అందుబాటులో లేదు?
40 మంది ట్రస్ట్ ఉద్యోగుల్ని ఎందుకు తీసేశారు? వీళ్ళంతా అక్కడ జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిన వాళ్లే. ఇంత జరుగుతుంటే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు. సిబిఐ ఎందుకు రాలేదు? ట్రస్ట్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అరెస్టులు ఎందుకు లేవు? రికవరీల మాట ఏంటి? సనాతన ధర్మం తమ పేటెంట్ అనుకుంటున్న వాళ్ళందరికీ ఈ విషయం ఎందుకు కనిపించటం లేదు? వాళ్ళు ఎందుకు అడగడం లేదు? అయోధ్య రామ మందిరం కోసం 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి టీటీడీ లడ్లు వెళ్ళి. An unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. సనాతన ధర్మం మంట కలిసిపోతుందని గగ్గోలు పెట్టే పవన్ కళ్యాణ్ కల్తీ నెయ్యితో చేసిన లడ్లు అయోధ్యకు పంపుతారా అని ఊగిపోయాడు. అదే అయోధ్యలో ఇప్పుడు జరుగుతున్నది ఎందుకు చూడడం లేదు? దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వెంకన్నకు జరిగితేనే అన్యాయం, రాముడికి జరిగితే అన్యాయం కాదా? అయోధ్య రాముడంటే సనాతన పవన్ కళ్యాణ్కు గౌరవం, భయం, భక్తి ఏది లేదా? కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి దేవుడికి నైవేద్యం ఇచ్చారంటే దేవుడు క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుమల పవిత్రత గురించి గొంతు చించుకున్న చంద్రబాబుకు అయోధ్య రాముడు అవసరం లేదా? తిరుమలను జాతీయ స్థాయి ఇష్యూగా చేశారు. మరి అయోధ్యలో 100 కోట్లు స్వాహా చేస్తే పట్టించుకోరా? అయోధ్య రామాలయ నిర్మాణానికి మొత్తం 3,000 కోట్ల విరాళాలు వచ్చాయి. వడ్డీతో కలిపిది 4,000 కోట్లకు పైనే ఉంటుంది. కానీ అయోధ్య టెంపుల్ నిర్మాణానికి పెట్టిన ఖర్చు 1,900 కోట్లు మాత్రమే. 1989 నుండి ఇప్పటి వరకు సేకరించిన నిధుల్లో విహెచ్పి భారీ అవినీతికి పాల్పడిందని అయోధ్యలోని సాధువులే చెప్తున్నారు. వాళ్ళు 10 ఏళ్ల క్రితమే ఆరోపించారు. అయోధ్య ఆలయ నిర్మాణానికి భక్తులు సమర్పించిన 1,000 కోట్లకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని నిర్మోహి అఖాడా సంస్థ చెప్పింది. అంటే ఎవరైతే రొమ్ము విరుచుకొని మందిరం మందిరం అని నినదించారో, జై శ్రీరామ్ అని నినాదాలు చేశారో, రాముడి పేరుతో దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారో వాళ్లపైనే ఇప్పుడు ఆరోపణలు పోగవుతున్నాయి. రామ జన్మభూమి ట్రస్ట్ కార్యదర్శి స్వయంగా విహెచ్పి ఉపాధ్యక్షుడు కూడా. అంటే రామ మందిరం పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు. ఆలయం కడతామని వసూలు చేసిన సొమ్ముతో సొంతంగా ఆస్తులు పెంచుకున్నారు, భవనాలు కట్టుకున్నారు, రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు. అంటే ఆలయం చుట్టూ ఉన్న భూములతో కోట్లు వెనకేసుకున్నారు. ఆఖరికి ప్రసాదాన్ని కూడా వదలలేదు. దాన్ని కూడా అడ్డు పెట్టుకొని వసూళ్లు చేశారు, సంపాదించారు, భక్తుల్ని దోపిడీ చేశారు. అంటే రాముడి పేరుతో చేసిన దోపిడీ. ఇవన్నీ నిర్మోహి అఖాడాతో పాటు స్థానిక మీడియా చెప్తున్న అంశాలు. ఓవరాల్గా తిరుమల వెంకన్నకు జరిగితే తప్పవుతుంది. మరి అయోధ్య రామయ్యకు జరిగితే అది తప్పు కాదా? తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై గగ్గోలు పెట్టారు కదా. పరకామణి చోరీ గురించి నెలల తరబడి హడావుడి చేశారు. అంటే తిరుమలలో చిన్న చిన్న విషయాలకే రచ్చ చేస్తారు. ఏకంగా సిబిఐనే రంగంలోకి దింపుతారు. కానీ అయోధ్యలో భక్తుల సొమ్ము స్వాహా చేస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడ ఇక్కడ దేవుడే. 2 ముఖ్యమైన ఆలయాలే, 2 పెద్ద సమస్యలే. కానీ ప్రభుత్వాల నుండి కనిపిస్తున్న స్పందన వేరుగా ఉంది. ఆ మాటకొస్తే లడ్డూలో కల్తీ నెయ్యి పోల్చితే 1,000 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చి వాటిలో కొంత మాయం అవ్వడం చిన్న విషయం ఖచ్చితంగా కాదు. అసలు వచ్చిన సొమ్మెంత, అందులో ఎంత మాయం చేశారు, ఎవరు చేశారు అనే విషయాలని తేల్చాలి కదా. కానీ ఈ విషయాల్ని చాలా లైట్ తీసుకొని అదేదో చాలా చిన్న వ్యవహారంలా ఒక సిట్ వేసి వదిలేశారు. అయోధ్య నిధుల్లో 200 కోట్లు ఎవరు తిన్నారో తనకు తెలుసని స్వయంగా బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణే చెప్తున్నాడు. అయినా పట్టించుకోవడం లేదు. తిరుమలలో ఏం జరిగినా అపచారం, అక్రమం అంటూ ఆకాశం విరిగిపడినట్టు గగ్గోలు పెట్టిన సనాతన ధర్మ పరిరక్షకులు ఇప్పుడు నోరు మెదపటం లేదు. ఎక్కడా చిన్న ప్రకటన లేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి. ఇక్కడ దైవభక్తి కాదు, కనిపించేది రాజకీయ ప్రయోజనాలు మాత్రమే. అంటే ఆ ఇష్యూలో ఎవరిని బ్లేమ్ చేయొచ్చు, ఆ ఇష్యూ ద్వారా ఎలాంటి ప్రయోజనం వస్తుంది, ఇవి మాత్రమే వాళ్ళ లెక్కలు. ఈ లెక్కలతోనే పనిచేస్తున్నారు. కల్తీ నెయ్యి గురించి అయినా, పరకామణి చోరీ అయినా గత వైసీపీ ప్రభుత్వాన్ని అందులోకి లాగొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ ఇష్యూని సాగదీస్తున్నారు. అక్కడ యూపీలో చాలా కాలంగా అధికారంలో ఉన్నది బీజేపీనే కాబట్టి అయోధ్య విరాళాల స్వాహా గురించి ఎవరికీ గొంతు పెగలటం లేదు.